హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు ఫేమస్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మీ ముందుకి ఒక కొత్త వంటకం తీసుకొచ్చామన్నమాట. ముందు ఒక కళాయి తీసుకోండి, ఆయిల్ పోసుకోండి. అది బాగా హీట్ ఎక్కాక ఉల్లిపాయలు వేసుకోండి. మా అత్తయ్య 2 ఉల్లిపాయలు కోసారు. కొద్దిగా బాగా వేగాక పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. 2 రోజుల నుంచి ఏంటి వీడియోస్ రావట్లేదని అడుగుతున్నారు. మా అత్తయ్య ఒంట్లో బాగాలేదనమాట. ఈసారి నుంచి రోజు వస్తాయి. అవి గుడ్లు కార్చుకున్నాము, 1 డజన్ గుడ్లు అనమాట. ఇప్పుడు అవి దాంట్లో వేసేసుకున్నాము. మా అత్తయ్య కలిపేటట్టు కలపండి, టేస్ట్ కూడా బాగుండిద్ది. ఇక నుంచి రోజు ఏదో ఒక వీడియో పెడతానే ఉంటాము, షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చినట్టయితే వేరే వాళ్ళకి షేర్ చేసి కూడా చెప్పండి. కొద్దిగా మాకు సపోర్ట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ వీడియోస్తో వస్తాము. ఈ కోడిగుడ్లు పొడిమంటే నాకు, మా ఆయనకి, మా ఆడబిడ్డకి చాలా ఇష్టం అనమాట. బాగా తింటాము. ఇక మా అత్తయ్య చేసినంటే ఇంకా బాగా ఇష్టం. మా అత్తయ్య బాగా వండుతారు కూరలు. ఇప్పుడు మా అత్తయ్య కొద్దిగా పొడుమును 3 బన్నుల్లాగా చేసింది. మీకు కనబడుతుంది కదా అక్కడ. ఒకటి నాకు, ఒకటి మా ఆయనకి, ఒకటి మా ఆడబిడ్డకి అనమాట. బన్నులాగా చేసింది. కొద్దిగా ఏం పొడిలాగా చేసింది. గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా అలాగే తిప్పుకుంటూ ఉండాలి, అడుగంటకూడదు. అడుగంటితే కూర బాగోదు. అదిగోండి, చూసారా అక్కడ గోల్డెన్ కలర్లో ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా అలా చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు వంటలు రావన్నమాట, అందుకే మా అత్తయ్య చేయాలి. మా అత్తయ్యకి కొద్దిగా 2 రోజుల నుంచి ఒంట్లో బాగాలేదు. మా అత్తయ్యకి బీపీ షుగర్ ఉందన్నమాట. కొద్దిగా డౌన్ అయ్యాయి ఎండకి. మన ఎండలు ఎలా ఉన్నాయో తెలుసుగా మీకు. అందుకే చేయలేకపోయాము. అడిగారు చాలామంది. ఈసారి నుంచి వస్తాయి వీడియోలు. ఇప్పుడు కొద్దిగా కారం వేశారు మా అత్తయ్య. తగినంత కారం వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గి, మీరు కారం తక్కువ తింటే కారం తక్కువ వేసుకొని, మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం ఎక్కువ వేసుకున్నాము. కలుపుకోండి బాగా. అది మొత్తం కారం మొత్తం ముక్కకి పట్టేటట్టు, కోడిగుడ్డుకి పట్టేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉండాలన్నమాట. కొద్ది మగ్గనిస్తే అయిపోద్ది కూర. 2 నిమిషాలు ఉంటే కూర అయిపోద్ది. ఇప్పుడు కూర అయిపోయింది. మా డాడీ గారికి భోజనం కట్టేసామన్నమాట, క్యారేజీ కట్టేసాము. ఇప్పుడు క్యారేజీ కట్టేసాం కదా, అదేమో మా భైరవ్ గారికి. ఏంటి మా ఆయన ఫోటో చూపిస్తుంది అనుకుంటున్నారా? వెదర్ వచ్చేసి బాగా మబ్బుగా ఉందన్నమాట. క్లైమేట్ బాగుందని మా ఆయన ఫోటోలు దిగారు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి పెట్టాము. మా అత్తయ్య వాళ్ళ అమ్మగారికి అనమాట. మేము ఎప్పుడు పెట్టకుండా తినము, మీకు తెలుసు, ముందు వీడియోలో కూడా చెప్పాము. ఇప్పుడు మా ఆడబిడ్డకి ఇచ్చేసాం. తన పేరు గాయత్రి అనమాట. మేము ముద్దుగా చింతల్లి అని పిలుస్తాం తన్ని. మా మామయ్యకి ఏమో చేపల పులుసు కూర అనమాట. మీకు కూడా అది ఆ వీడియో త్వరలోనే వచ్చిద్ది. మా మామయ్య గారికి చేపల పులుసు. ఇదేమో మా ఆయన గారికి కోడిగుడ్లు పొడం కొద్దిగా, చేపల పులుసు కొద్దిగా. ఆయన ఎక్కువ చేపల కూర ఇష్టపడరు, ఎక్కువ గుజ్జు తింటామంటారు కానీ ముక్కలు అస్సలు తినరు. భయం ముళ్ళులు ఉంటాయని ముళ్ళులు తీసేసి ఇవ్వాలన్నమాట మా చింతల్లికును మా ఆయనకి.
అందుకే చూసారా గుజ్జు ఒకటే వేయించుకున్నారు. ఇప్పుడు మా ఆయనకి ఇచ్చేసింది మా అత్తయ్య. ఇప్పుడు నాకు పెడుతున్నారు. ఇప్పుడు నేను తీసేసుకున్నాను. మా మామయ్య గారిని అడిగితే చేపల కూర ఎలా ఉందంటే బాగుందన్నారు. మా చింతల్లిని నిద్రలోంచి లేపేసామన్నమాట, అందుకే నిద్ర మత్తులో ఉంది. కూర ఎలా ఉందంటే బాగుందని చూపిస్తుంది. బాగుందంట, నచ్చిందంట కూర. ఇప్పుడు మా అత్తయ్య గారు పెట్టుకుంటున్నారు. అత్తయ్య చేపల కూర వేసుకున్నారు. అత్తయ్య ఎక్కువ గుడ్డు తినరు అనమాట. మా అత్తయ్య గారిని అడుగుదాం కూర ఎలా ఉందో. మా అత్తయ్య గారు చేపల కూర వేసుకున్నారు. ఆ చేపల కూర ఎలా ఉందో అడుగుదాం. మేము పెద్దవాళ్ళకి పెట్టినా మా అత్తయ్య మాత్రం ఫస్ట్ ముద్ద దండం పెట్టుకొని పెద్దవాళ్ళకి పక్కన పెట్టిద్ది. అది మళ్ళీ లాస్ట్ నా దండం పెట్టుకొని తినిద్ది అనమాట మా అత్తయ్య. కూర ఎలా ఉంది అత్తయ్య అంటే సూపర్ ఉందండి. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.